తాళం చేతులు కావాలా బిడ్డ? ఉన్నాయి. హాయ్ గైస్, నా పేరు సుభాష్. మేము ఇప్పుడు అందరం కలిసి షార్ట్ ఫిల్మ్ కోసం లొకేషన్ చూడటానికి వెళ్తున్నాము. స్టార్ట్ చేసావా? వాడు మారడరా, వాడి కెమెరా వాడికి ఇంకో లోకం ఉండదు. ఏం చేస్తున్నావురా? ఎక్కడికి వెళ్తున్నాం రా? సిగ్నల్స్ కూడా సరిగ్గా లేవు. నువ్వు కెమెరా ఇటీరా. సరే, ఎందుకురా అంత తొందరపడతావు? దగ్గరలోనే ఉన్నాం, వచ్చేసాం కదా. వచ్చేసాం. ఇక్కడ దిగి నడుచుకుంటా వెళ్దామా? ఓకే, ఆగండి ఆగండి. ఏంట్రా మేకింగ్ వీడియో. ఇది కూడా మన వాచ్మ్యాన్ పడాలి కదా. తొందరగా వచ్చేసే బిడ్డ. తాళం చేతులు పైపిన తొందరగా. ఎక్కువ సెకండ్ లేదు, ఒక అరగంట గంటలో మాకు కావాల్సిన ప్లేస్ అన్ని చూసుకొని ఓకే వచ్చేస్తాం. మంచిది బిడ్డ. మంచిదేనా? వెళ్దాం. వాచ్మెన్ ఏంటి ఇంత దూరంలో ఉన్నాడు? ఆయన ఇక్కడ పర్మనెంట్ వాచ్మెన్ కాదు, ఇప్పుడు మేడం వస్తే కానీ రాడు. మేడం ఏం చేస్తుంటారు? డాక్టర్ అంటారు, అప్పుడప్పుడు ఇక్కడ చూస్తుంటారంట అంతే. ఇంకా ఆపండి, లోపల తీసుకున్నాండి. ఇదేంట్రా బాబు, ఇంత చీకటిగా ఉంది. మొబైల్ టార్చ్. ఇక్కడ ఏదో స్విచ్ బోర్డు ఉందా? కానీ పవర్ లేదనుకుంటా. ఇప్పుడు ఏదో విండో ఉంది చూడు. గట్టిగా ఉంది, తీసిపోయింది, రావట్లేదు. మరైతే పవర్ వచ్చాక వద్దామా? మళ్ళీ నా ఎటు వచ్చాం కదా, ఒకేసారి లొకేషన్స్ చూసుకొని వెళ్ళిపోదాం. ఏమంటారు? సరే. అక్కడ ఇక్కడ ఏదో రూమ్ ఉన్నట్టు ఉంది. అవునా? ఈ లొకేషన్ ఓకేనా? బాగానే వచ్చింది, ఏడ్చి అనుకుంటా. బానే ఉంది. చూద్దాం ఇంకేమేమి ఉన్నాయి. ఇక్కడ రూమ్ ఉన్నట్టు ఉంది. అవునా? అయితే పదండి వెళ్దాం. సుభాష్, కెమెరా నాకు ఇచ్చి నువ్వు చేకతాలో. సరే, జాగ్రత్త. కనీసం ఈ బిల్డింగ్ అయినా అన్నింటికీ సెట్ అయితే బాగుంది. డాక్టర్లు కదా, ఎవరో పేషెంట్ అయి ఉండొచ్చు. సీక్రెట్ గా లాక్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఆన్లోనే ఉంది. ఏమైంది? ఏదో అయినట్లు ఉందరా.
శేఖర్ కంగారు పడకండి, మధ్యలో ఎక్కడైనా పడ్డాడేమో. అనిత 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 కంగారు పడుకో అనిత, కంగారు పడుకో. నువ్వు ఇక్కడే అండి, పోలీసులకి అంబులెన్స్కి ఫోన్ చేయి. నేను సుభాష్ ఎలాగైనా వెళ్ళి శేఖర్ని తీసుకొచ్చేస్తాం. మేము త్వరగానే వచ్చేస్తాం. సరే నేను చేస్తున్నాను. సరే సిగ్నల్ లేదు. షట్, నా ఫోన్లో కూడా లేదు. ప్రకాష్, ఏదేమైనా నువ్వు కెమెరా ఒకటి ఆఫ్ చేయొద్దు. ఇక్కడ జరిగేదంతా బయట తెలియాలి. సరే, ఒక పని చేద్దాం. అందరం కలిసి, నువ్వు కంగారు పడుకో అనిత, చెప్పేది నువ్వు. అందరం కలిసే శేఖర్ని ఎదుగుదాం. ఓకే? జాగ్రత్త, చిన్నగా. మళ్ళీ ఇది అలర్ట్ అయినా అవ్వచ్చు. జాగ్రత్త. ఏమైతే కాదు, కానీ ఏదో వైల్డ్గా బిహేవ్ చేస్తుంది. కంగారు పడుకో. ఎవరు లేరు. తీసుకెళ్ళిందా? నువ్వు కంగారు పడుకో, ఏం కాకూడదని చెప్తావు. ఎవరు లేరా? ఎవరు లేరు. ఇందాక నుంచి ఏదో కాలిన వాసన రావట్లా? నాకు ఇందాకే వచ్చింది, కానీ ఆ షాక్లో గమనించలేకపోయాను. ఇక్కడి నుంచే వస్తున్నట్టుంది. ఒకసారి చూడు. నాకెందుకు కొంచెం ఎక్స్పెరిమెంట్ దగ్గర నుంచి కాలిపోయిందాం అనిపిస్తుంది. ఎందుకు డాక్టర్లు కదా, డాక్టర్ అయినా ఉండొచ్చు, లేకపోతే లాంటి వాడిన పేషెంట్ అయినా ఉండొచ్చు. దగ్గరలో వెళ్ళిన లేవు కదా, అందువల్ల తెలిసి ఉండకపోవచ్చు. అవును, ముందు మనం శేఖర్ కాశీబాబు, సుభాష్ గానే ఎలాగనే. సుభాష్, ఏమైంది? శేఖర్ రెడ్డి, మనం చాలా డేంజర్లో ఉన్నాం. ముందు మీరు ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. శేఖర్కి ఏమైంది అసలు? వాళ్ళిద్దరిని పైన లాక్ చేసి వచ్చాను. కింద మనం అనుకున్నట్టు ఎక్స్పెరిమెంట్ ఏదో ఫెయిల్ అయ్యి అది వైరస్లా వస్తున్నట్టుంది. ఆమె వైల్డ్గా ఏదో బిహేవ్ చేసింది. ఆమె శేఖర్ని కొరగటం వల్ల శేఖర్ కూడా అలానే మారిపోయాడు. వాళ్ళిద్దరు కలిసి నా మీద అటాక్ చేశారు. మరి కీసు శేఖర్ దగ్గరే ఉన్నాయి కదా? అయ్యో, అవి దారిలో పడిపోయింది. ప్రకాష్, ఎలాగైనా మీరు తీసుకొని వెళ్ళిపోండి ప్లీజ్. అట్లా కాదు, ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం. లే, హాస్పిటల్కి వెళ్ళి అంటారా? తొందరగా హాస్పిటల్కి వెళ్దాం. అంటాను వెళ్ళిపో.
యాక్షన్. వాడి కెమెరా ఇంకో లోకం ఉండదు. జలుబు చేసిందా ఏంటి? అది కవర్ చేస్తున్నారు కదా. దోచుకున్నాం. యాక్షన్. చూపించుకున్నారా? ఏం కాదు, తొందరగా హాస్పిటల్కి రా రా రా. అనిత రా, పట్టు, తొందర పట్టు రా. అక్కడే బంగ్లా, మనం ఇక్కడ దిగి నడుచుకుంటాం. ఓకే పదండి.